హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో మనము 10th క్లాస్ బయాలజికల్ సైన్స్ పబ్లిక్ ఎగ్జామినేషన్ కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ యొక్క ఆన్సర్స్ కి చూద్దాం. సో ఇది వచ్చేసి మనకు సప్లిమెంటరీ ఎగ్జామ్ ఎవరైతే రాయబోతున్నారో సో దానికి కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట, చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. సో సెక్షన్ 1 చూసుకున్నట్లయితే విచ్ ఫినామినా యాక్ట్స్ యాజ్ డ్రైవింగ్ ఫోర్స్ టు పుల్ వాటర్ ఫ్రమ్ ద రూట్ xylem టు లీవ్స్ ఇన్ ద ప్లాంట్ డ్యూరింగ్ ద డే టైమ్ అంటే దీనికి ఆన్సర్ వచ్చేసి మనకు ట్రాన్స్పిరేషనల్ పుల్ అని రాయాలి. ట్రాన్స్పిరేషనల్ పుల్ అని రాయాలి. నెక్స్ట్, రైట్ స్లోగన్ టు సేవ్ అవర్ ఎర్త్. మన ఎర్త్ ని సేవ్ చేయడానికి ఒక స్లోగన్ అనేది రాయాలి. సో మీరు ఏం రాయొచ్చు, జస్ట్ సింపుల్ గా సేవ్ ఎర్త్ సేవ్ లైఫ్ అని రాయొచ్చు, లేకపోతే సేవ్ లెస్ పొల్యూషన్ ద బెస్ట్ సొల్యూషన్, లెస్ పొల్యూషన్ ద బెస్ట్ సొల్యూషన్ అలా ఒకటి రాయొచ్చు, లేకపోతే లెస్ పొల్యూషన్ మేక్స్ అవర్ ఎర్త్ సేఫ్, ఇలా మీరు ఏదన్నా రాయొచ్చు. సో రిలవెంట్ గా మాత్రం రాయండి. నెక్స్ట్, ఈ పిక్చర్ దేనికి యూజ్ చేయబడుతుంది ఇన్స్ట్రుమెంట్ అనేది అని అడుగుతున్నారు. సో పిక్చర్ నేమ్ అనేది రాయాలి ఫస్ట్ గా, స్ఫిగ్మోమానోమీటర్. used to measure బ్లడ్ ప్రెషర్ లేకపోతే బీపీ అని రాయండి. సో బ్లడ్ ప్రెషర్, జస్ట్ బ్లడ్ ప్రెషర్ అని ఆన్సర్ రాసినా కానీ మీకు ఫుల్ మార్క్స్ అయితే ఇస్తారు. నెక్స్ట్ మనకు డిఫైన్ ద టర్మ్ హెరిడిటీ అని అడుగుతున్నారు. సో ట్రాన్స్మిషన్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ ఫ్రమ్ పేరెంట్స్ టు ఆఫ్ స్ప్రింగ్స్. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ట్రాన్స్మిషన్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ ఫ్రమ్ పేరెంట్స్ టు ఆఫ్ స్ప్రింగ్స్ ఇస్ కాల్డ్ హెరిడిటీ. సో ఈ విధంగా రాయాలి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, వాట్ హ్యాపెన్స్ ఇఫ్ వేరియేషన్ డజంట్ అకర్ ఇన్ స్పీసీస్ అంటే ఈ పాయింట్ ఈ విధంగా 2 points రాస్తే చాలు. సో మీరు 2 కంటే ఎక్కువ కూడా రాయొచ్చు. సో మోస్ట్లీ 1 మార్క్ కాబట్టి 2 points or 1 point ఈజ్ ఇనఫ్. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకు విచ్ రే కాజెస్ స్కిన్ క్యాన్సర్ టు అస్ అంటే యూవి రేస్ అల్ట్రా వైలెట్ రేడియేషన్ అని రాయాలి. నెక్స్ట్ సెక్షన్ 2 చూసుకున్నట్లయితే డిఫరెన్సెస్ బిట్వీన్ బయోడిగ్రేడబుల్ అండ్ నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్. సో మీరు ఇక్కడ బయోడిగ్రేడబుల్ అండ్ నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ కి మధ్యలో డిఫరెన్సెస్ అయితే చూడొచ్చు. సో ఇదే కాకుండా మీరు ఎనీ 2 డిఫరెన్సెస్ ని ఎనీ 2 points ని రాయొచ్చు, కానీ రిలవెంట్ గా రాయాలి. నెక్స్ట్ క్వశ్చన్ మీరు చూసుకున్నట్లయితే 8th క్వశ్చన్, ఇఫ్ హిమోగ్లోబిన్ లెవెల్ మే డిక్రీజెస్ ఇన్ అవర్ బాడీ వాట్ హ్యాపెన్స్. హిమోగ్లోబిన్ లెవెల్ మన బాడీలో డిక్రీజ్ అవుతే ఏం జరుగుతుంది అని మనకు క్వశ్చన్ అయితే అడిగారు. సో దీనికి సంబంధించిన ఆన్సర్ అయితే ఇక్కడ ఉంది, మీరు ఈ విధంగా రాయొచ్చు. సో మనకి ఇక్కడ 9th క్వశ్చన్ చూసుకున్నట్లయితే విచ్ హార్మోన్ ప్రమోట్స్ ద సెల్ డివిజన్ వచ్చేసి ఫస్ట్ దానికి సైటోకైనిన్స్ ఆన్సర్. నెక్స్ట్ గ్రోత్ ఇన్హిబిటింగ్ హార్మోన్ వచ్చేసి అబ్సిసిక్ యాసిడ్. సో సెకండ్ దానికి అబ్సిసిక్ యాసిడ్ అనేది మనకు ఆన్సర్, రైట్. నెక్స్ట్ 10th క్వశ్చన్, వాట్ క్వశ్చన్స్ విల్ యూ ఆస్క్ యువర్ టీచర్ టు నో మోర్ అబౌట్ ఎకలాజికల్ సిస్టమ్. సో ఎకలాజికల్ సిస్టంలో మీరు ఇక్కడ క్వశ్చన్స్ అయితే చూడొచ్చు ఇక్కడ. సో ఇవే కాకుండా మీరు ఎటువంటి క్వశ్చన్స్ అయినా ప్రిపేర్ చేసి రాయొచ్చు, కానీ రిలవెంట్గా ఉండాలి, ఎకలాజికల్ సిస్టమ్కి సంబంధించినవే ఉండాలి. సో మనకు 11th క్వశ్చన్ చూసుకున్నట్లయితే డిఫరెన్సెస్ బిట్వీన్ ఆర్టరీస్ అండ్ వీన్స్. సో ఆర్టరీస్కి వీన్స్కి మధ్యలో డిఫరెన్సెస్ రాసినట్లయితే మనకు సో ఇక్కడ ఆన్సర్ అయితే మీరు చూడొచ్చు. సో ఇదే కాకుండా మీరు ఎనీ రిలవెంట్ పాయింట్స్ అయినా రాయొచ్చు. సో ఇదైతే మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ ఆల్సో. సో సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ ఎవరైతే రాయబోతున్నారో సో వాళ్ళు ఈ క్వశ్చన్ని బాగా నేర్చుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు లేబుల్డ్ డయాగ్రామ్ ఆఫ్ న్యూరాన్ యొక్క లేబుల్డ్ డయాగ్రామ్ అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో అన్ని పార్ట్స్ని అయితే లేబుల్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మనకు 13th క్వశ్చన్ చూసుకున్నట్లయితే డిఫరెంట్ టైప్ ఆఫ్ కాంట్రసెప్టివ్ మెథడ్స్కి ఆన్సర్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు.
సో దీనికి సంబంధించిన ఆన్సర్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకు 14th క్వశ్చన్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ప్రాక్టీసెస్కి ఆన్సర్ అయితే ఇక్కడ ఉంది. మీరు దీన్ని చూసుకోవచ్చు. నెక్స్ట్ అయితే మనకు రెస్పిరేషన్ చార్ట్ ఇచ్చి క్వశ్చన్స్ అయితే అడిగారు. సో దానికి సంబంధించిన ఆన్సర్స్ అయితే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఇది అనేది మనకు సప్లిమెంటరీ ఎగ్జామినేషన్కి కూడా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా 16th కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఫోటోసింథసిస్ అనేది కూడా సప్లిమెంటరీ ఎగ్జామినేషన్కి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సెక్స్ డిటర్మినేషన్. సో అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్. సో సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ రాసే వాళ్ళు ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా బాగా నేర్చుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్.